హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే నేను ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారు కదా. ముందుగా అందరికీ ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ నేనైతే రెడీ అయిపోయి నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా. నాకు ఇప్పుడు ప్రెజెంట్ నేను చదువుతున్న క్లాస్మేట్స్. యాక్చువల్లీ నేను సింగిల్గా వెళ్దాము అనుకున్నాను ఈరోజు అయితే, బట్ వాళ్ళతో కలిసి వెళ్తున్నాను. నేను అసలు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అంటే, ఈరోజు నేను ఫ్రెండ్స్తో, నా ఫ్రెండ్ ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్తో కలిపి నేనైతే సింహాచలం వెళ్తున్నాను. సో గాయ్స్, ఈరోజు సింహాచలం ఖాళీ ఉంటుందో లేదో తెలీదు, ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ వీళ్ళందరూ వెళ్ళారు. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము బస్ ఎక్కేసి. మీరు కూడా చూడండి అసలు మేము ఎక్కడికి వెళ్ళామో, ఏం చెప్పించుకున్నామో అనేది. సో గాయ్స్, నేను రీచ్ అయ్యాకైతే మళ్ళీ వీడియో పెడతాను, చూడండి. రావాలి, ఓకే, లేట్ చేయకండి. నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను, లేట్ చేస్తా. అప్పుడు ఓకేలాగా ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. వాటర్ స్లాంగ్ ఎంతో మంచిగా మాట్లాడుతున్నా. ప్లీజ్ ప్లీజ్, లాస్ట్ టైం కూడా నా చెప్పులు పోయే. ఈసారైనా నా చెప్పులు కాపాడుకోవాలి. సో గాయస్, మేమైతే చెప్పులు ఇప్పడానికి అయితే వెళ్తున్నాము. చెప్పులు ఇప్పేసాక మేమైతే స్టార్ట్ అవుతాము. దండం పెట్టి సో గాయస్, మేమైతే ఇక్కడ ఇది కొత్తగా కట్టారు. ఇక్కడ మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని అయితే వెళ్ళాలి. లోపల చాలామంది అయితే ఉన్నారు. సో మేము బయట నుంచి దండం పెట్టుకున్నాను. నేనైతే చాలామంది ఉన్నారు చూడండి, అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. నేనైతే బయట నుంచి దండం పెట్టేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. అక్కడ కూడా వేరొక దేవుడు అయితే ఉన్నారు, అక్కడ కూడా మేము దండం పెట్టుకొని అప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇంక ఇక్కడ చాలామంది పసుపు రాసి బొట్లు పెట్టుకొని అయితే వెళ్తున్నారు. అది కూడా మీరు ఫుల్ వీడియోలో అయితే చూడొచ్చు. ఫుల్గా చూడండి వీడియోని. క్రేజీ బామ్మ. అంత అవసరం లేదు, జస్ట్ అంటించుకోవద్దు. అయితే నాకే కొత్తపండి దోల తీరిపోతుంది. ఇక్కడ ఎలా పట్టుకున్నాను చూడేది గంగ్రేజ్ లాగా. ఏ యూ గో ఫ్రంట్ బ్రో. ఏదైనా రిపోర్టర్ న్యూస్ ఏమైనా చెప్తావా? పెట్టుకుందాం కదా బ్రో, బాగుంటుంది. వైబ్స్ వస్తాయి, వైబ్స్. నువ్వు పెట్టుకుంటావా? పెట్టుకో అయితే. టైం ఎంత ఎగ్జాక్ట్ టైం ఎంత నమ్మది పార్టీ ఎక్కేస్తే చాలా తాగాల్సి వస్తుంది. నేను అనుకుంటున్నాను ఆల్రెడీ. ఏదో కౌట్ చేద్దాం అన్నదో ఆయన అన్నట్టు కాదు. వీళ్ళ పంచం తీసుకొస్తాను రా, నా గురిపాయికి ఎందుకు పనిచేస్తారు? తాగితే తల్లి పిల్లమైతా చూడు. చూడు అక్కడ ఎంత స్పీడ్గా ఎక్కండి, స్పీడ్గా దిగుతున్నారో. దిగవచ్చు స్పీడ్గా. దొరికారు బ్రో. సెట్ అయిపోతాం పదంగా.
ఎంత దూరం వచ్చా? చాలా కొంచెమే, ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. స్టార్ట్ అయ్యా, ఇంకా చాలా దూరం. చూడు అది దాటాక అప్పుడు వస్తుంది అసలేన ఆట. అరే నువ్వు ఇక్కడ ఇలా అయిపోతే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి కదా. కమ్రో అన్నో ఏదో అన్నో వాట్ ఎక్కేస్తాను అని చెప్పి భీమెట్లో ఎక్కలేకపోతే తిరుపతి వెళ్ళినప్పుడు అంతే. మనసు మనసులో పర్లేదు, బయట కూడా స్మరించుకోదు. చిలుక జ్యోతిష్యం చెప్పించుకుంటావా? చెప్పించుకుందాం ఎవరు చిలక జ్యోతిష్యం? ఎందుకో నిజాలు బయటకు వచ్చేస్తాయి, వద్దులే. పర్లేదు. చిలకమ్మ తీయవలసింది జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది, అర్థమవుతుందా? కానీ నీ మనస్సు మంచిది, నీ హృదయం మంచిది, నీకు మాయ లేదు, మరమ లేదు, పుత్రం లేదు, కూడు లేదు, ఏదైనా సూటి. కానీ మాట ఎవరు నమ్మరు, ఉన్న మాట్లాడతావు లోక సెట్ అయిపోతావు. కానీ ఇప్పుడు అడగవలసింది సరస్వతి విద్య. విద్య అంటే అర్థమైందా? చదువులోనే పైకి వస్తానా పైకి రానా, నేను అనుకున్న ప్రకారం వెళ్తానా వెళ్ళా, నా లైఫ్ ఎప్పటికైనా బాగుంటుందా బాగుంటుందో ఒక ఆలోచన మనసులో ఉంటుంది. ఉండాలి చెప్పు. కానీ స్నేహాలు ఎక్కువగా చేయకండి, జట్లు స్నేహాలు అంటారు కదా, ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేయకూడదు. అయితే నీ హృదయం చాలా మంచిది. అయితే భగవంతుడు చేసింది ఏమి లేదు. రేపు ఆగస్టు పోతుంది, రేపు విజయదేశం పోతే బాగుంటుంది, నీ హెల్త్ బాగుంటుంది, మనశ్శాంతి అవుతుంది. సరస్వతి రేఖలు చదువుల పైపోతావు, చదువు ఆపుతావు. పెద్దల మాట పాటి, నీకు మాయా మరగం కుట్ర కుళ్ళు లేదు, డబ్బులు నీ చేతిలో ఉండవు. 100 ఖర్చు. కానీ గెరకొని చక్కర 10 రూపాయలు ఇంట్లో ఉన్నామంటే 2 నిమిషాలు గిరగిర తిరుగుతావు. ఒక దగ్గర కూర్చోవు, ఒకరు చెబుతూ వినవు. నీ మనకు సూటుకొని విలుపాలి తప్ప ఒకరి చెబితే రకం ఇది కాదు. కానీ అడవి లెబిలి కట్టినా అన్న వస్త్రానికి బొమ్మకి బట్టకి నీకు అన్న వస్త్రానికి ఎక్కడికి వెళ్ళా ఆజ్ఞాగా సంతోషంగా ఆ టైం నీ దగ్గర లేకపోయినా ఎవరో పొర వేసి వేసేసి ఆ కార్యక్రమం నువ్వు అనుకుని సాధించావు. అర్థవుతుందా? చెయ్య వరకు చూపించు. కత్తిరేఖ దండరేఖ కరెక్ట్గా ఉంది. నీకు విజయదేశం పోతే బాగుంది. జనవరి పండగ దెయ్యాలు పోతారు, గాలి దూరి మన పోయిన ఆకస్మాత్తులు కొన్ని దరిద్రాలు కొన్ని గ్రాలు పోయాయి. పోతే లైఫ్ గురించి బాధపడతాం. లైఫ్ బతికి విషయంలోనే పైకి వస్తానా పైకి రానా, తెస్తానా తేనా. అప్పుడే అలసిపోయావా హారిక? ఎనర్జీ కోసం మజ్జిగ. సతీష్ ఏటా పిల్ల అంత దారం పెట్టింది బొట్టు మొత్తం చూడు అలాగే అయిపోయింది. అందులో పెట్టుకున్నాను, చెమట పడితే ఎక్కడైనా అలానే అవుద్ది. అరే క్యాష్ తెచ్చుకోవాలిరా, ఎక్కడికైనా వచ్చినాడు. ఫోన్పే కష్టం. ఒకసారి నంబర్ మళ్ళీ చెప్పడం. 83 ఏంటి ఇప్పుడు లేదు, నాకు చెమటలు పడుతుంది చిరాగ్గా. యాక్చువల్లీ నన్ను జయ వాళ్ళ డాడీ చిలకనే పిలుస్తారు. నాకు ఇద్దరు మాయలు అలానే పిలుస్తారు. కొంచెం సెంటర్లో రాడవా, నేను అటు సైడ్ కవర్ చేయలేకపోతున్నాను నిన్ను. పర్లేదు, ఇప్పుడు మనం ఎన్ని స్టెప్స్ ఎక్కువ అక్కడ ఉంటుంది బాగా చూద్దాం. నువ్వు ఎన్ని స్టెప్స్ ఎక్కువ నేను ఇప్పుడు చెప్తాను కాదు కదా. తెలియాలి కదా. 1 2 3 4 5 6 7 8 9 10. చూసినా అనుకుంటారు ఏదో నా స్నాప్ చేస్తున్నాను.
అంకుల్ వైరల్ అయిపోతారు, జాగ్రత్త. 400 కూడా అట్లా తెలుసదా. బ్రో రా బ్రో, ఎవరికి తీయించేస్తుంది. ఈ మధ్యన శామ్యుల్ బాగా కనిపిస్తున్నాడే. చూడు మనకన్నా వెనక వచ్చిన కూడా నీ వల్లే అది, నీ వల్లే అది. నువ్వు వెనక్కి కోసం డ్రింక్ తాగు. అందుకే నేను ముందు వెళ్ళిపోతాను అనుకుంటా. అరే దాన్ని పంపించేయాల్సింది కదా, ఎక్కుతుంది. అరే లేదా అనౌన్స్మెంట్ ఇచ్చారు. చూడే అక్కడ కూర్చున్నాడు, ప్రేతమనిలా లేదు కదా. ఇప్పుడు కానీ వైట్ షర్ట్కి ఏదైనా అయితే నేను బొట్టు చెరిపేస్తాను బ్రో, అనవసరంగా పెట్టించుకున్నాను. ఏదో హార్కే ఎక్కడ డిస్కో డాండియా పెట్టదు. అలాగే రాలేదనిపోదు. సరే అయితే రా. నా హారిక అనేసుకున్నా సడన్గా చూసి. మా వీడియోలో వచ్చిన అంతా వైరల్ అయిపోతారు అయితే మామూలుగా ఉండదు. అందులో ఏంటే కొంచెం నీళ్ళకి రాపోనే. సింహాచలం అన్ని అందరు సింహాచలం ఉన్నా సరే ఇది సింహాచలం కాదండి. ఏడు కెమెరా బాగుందనా. చూడే పిల్ల అంత దూరం వెళ్ళిపోయింది, కనిపించట్లేదు కూడా కనీసం దరిదాపుల్లో. ఇక్కడ చూసారు కదా, పసుపు బొట్లు అన్ని పెడుతున్నారు. వీళ్ళకి మొక్కుకున్న మొక్క ఏదో తిగిరింది, సో అందుకనే పెడుతున్నారు. అండ్ ఆ వ్యూ చూసారు కదా, ఎంత బాగుందో. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది సింహాచలం వ్యూ పాయింట్ కూడా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకొక ఎన్ని స్టెప్స్, 400 ఉంటాయి అనుకుంటా అంతే. ఇక్కడ నుంచి 600 ఉంటాయి కరెక్ట్గా స్టెప్స్. 600కి ఎక్కువ ఉంటాయి, సగం ఎక్కినట్టు మేము. నేను చూసారు కదా ఎంతమంది ఎక్కుతున్నారో. ఇది మొత్తం కలిపి 1000 స్టెప్స్ ఉంటాయి. 1000 స్టెప్స్ పసుపు రాసి బొట్లు పెట్టి అయితే ఎక్కుతారు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడికి వస్తే సగం అయినట్టు, ఇక్కడ నుంచి ఇంకొక సగం ఉన్నట్టు పైకి. అండ్ ఇక్కడ వచ్చేసి పర్లేదు, అక్కడ దర్శనం చేసుకొని అయితే ఎక్కుతారు. నేనైతే ముందే ఎక్కేసాను నా ఫ్రెండ్స్ని వదిలేసి. అండ్ ఇంకా వచ్చేసి ఫ్రెండ్షిప్ డే అనే కాదు, నేను గిరి ప్రదక్షిణానికి వెళ్ళాక నేను దర్శనం అయితే చేసుకోలేదు, స్టెప్స్ ఎక్కాను. కానీ ఆ దర్శనానికి అని చెప్పి వచ్చాను. ఫ్రీ దర్శనం లైన్ అయితే అస్సలు ఖాళీ లేదు. లైన్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుడి దర్శనం ముందుగా తెలిసిందే కదా, వినాయకుడి దర్శనం తీసుకొని అయితే స్టార్ట్ అయ్యాం మళ్ళీ. ఇంకా ఇక్కడ వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అని చెప్పి ఇంకొక అన్నయ్య ఏదో చెప్తాను అంటే అక్కడ కూర్చున్నాను. కూర్చొని కొంతసేపు వాళ్ళు వచ్చేసరికి 1/2 hour పట్టింది ఆ పైకి. సో ఇక్కడ శివలింగం ఇంకా అమ్మవారి ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడైతే దర్శనం తీసుకొని తాతయ్య అయితే బొట్లు పెడదామని అడిగారు, బట్ బొట్లు అయితే పెట్టుకోలేదు.
చూసారు కదా నేను ఇక్కడ కూర్చున్నాను. కొంచెంసేపు అలా కూర్చొని అన్నేదో చెప్తే వినేసి ఇంకా మేమైతే ముగ్గురం కలిపి స్టార్ట్ అయిపోయాము పైకి వెళ్ళడానికి. దగ్గరలోనే ఉన్నాము పైకి వెళ్ళడానికి. బ్రో ఆగే ఇక్కడ చూడండి, ఇలా ఎప్పుడైనా ఎవరైనా చెప్తే నమ్మొద్దు. అది మీ ఇష్టం, నమ్మడం నమ్మకపోవడం, ఇట్స్ యువర్ విష్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ కిందనైతే వాటర్ వస్తుంది మనకి. అనేసాను. ఆ వాటర్ చాలా మంది తల మీద చల్లుకొని ఫేస్ వాష్ ఇవన్నీ చేసుకొని అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇంకా 2000 మా మమ్మీకి ఎక్స్ట్రా 500. చూడండి ఒక్కొక్కరు ఎలా అలిసిపోతున్నారో. 1000 స్టెప్స్కి ఇలా అయిపోతే ఎలా. ఇంకా తిరుపతి మెట్లు 3000 పైగా ఉంటే 3500 మెట్లు. ఇంకా ఇక్కడ అయితే నేను వాళ్ళకి కొంచెం అలా చిలా డబ్బులు ఇచ్చేసి నేనైతే స్టార్ట్ అయిపోయాం. రా బ్రో. ఇద్దరు గొడవ ఆడుకుంటున్నా నేను వీడియో చేస్తుంటే వై బో షటప్ యూ మౌత్. అందరూ లేట్ చేశారు, అందరూ మిస్ కొంత పద చూసుకుని ఓ గొడవ ఆడించుకుంటున్నారు ఇద్దరు వీడియో చేస్తుంటే. సరేలే పద. ఏ ఎందుకు గొడవ పెడుతున్నారు ఇద్దరునా? ఏ రా హరికి నువ్వే వాళ్ళు లేచి వస్తున్నావు సైడ్ వేస్తున్నావా? తప్పు. రుద్రాక్ష వేస్తుంది అటు నీకు. ఈ చిన్నీగా వద్దు. ఇప్పుడు చూడు బాగుంటుంది, కాలు బాగా కాలుతాయి. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది ఇప్పుడు. రోడ్డు అంతా మందే. వీడియో స్టెబిలిటీ ఉంది కెమెరాది. వీడియో మీకు ఒక సీక్రెట్ చెప్తాను. ఈరోజు ఫ్రెండ్స్ కన్నా లవర్స్ ఎక్కువ వచ్చారు. అరే కూలింగ్ వాటర్ బాటిల్ కొనుక్కున్నాం. అంత లోపలికి వెళ్ళాము. చూడు అక్కడ ముందు అక్కడ ఉన్నామాట. ముందు ఉంటాయి బాగా. మధ్య కొనుక్కుందామా? మధ్య బాగుంటుంది ముందున. తీసుకోవచ్చు. నేనే వచ్చాను. అవును చాలా తొందరగా వచ్చాను. అంటే వీడియో కోసం బ్రో కాదు, మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నీ వల్లే మాట్లాడితే నీ వల్ల. అబ్బా నెయ్యి వాసన వస్తుంది కానీ కనబుద్ది అవుతుంది. నెయ్యి వాంత వస్తుంది నాకు. కదా నాకు నచ్చలేదు. జస్ట్ అలాగా స్వీట్స్ చేసినప్పుడు ఆ స్మెల్ బాగుంటుంది నాకు. యాక్చువల్లీ లడ్డూలో జీడిపప్పు అంటే కదా, బాగుంటుంది. ఒరే మా నోళ్ళకి కింద పడి వాళ్ళే క్లీన్ చేస్తున్నారు కాబట్టి.
ప్రజాసేవ చేస్తున్నా. వాట్స్ హర్ నేమ్ బ్రో? మహిత. తాతను వదిలేసి పాపను పట్టుకుంటారాలుగా. అలా పైకి రైతు పైకి వెళ్ళిపోవాలి. అన్నదానికి 5 రూపాయలు బ్రో రివర్స్ వీడియో. రావాలి. అలా రైతు పైకి వెళ్ళిపోవాలండి. నేను ఇప్పుడు పరిగెత్తాను ఎట్లుంటే నష్టం. అక్కడ కౌంటర్ ఉంటుందిలే కదా. ఫోన్స్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిపోతా ఫస్ట్. చెప్పు బ్రో, ఇప్పుడే దర్శనం అయిపోయిందని. అరే అరే కాలు కాలిపోతున్నారు. దర్శనం చేస్తున్నావా? లేదు లేదు, మా హారిక నల్లగా కనిపిస్తుంది. కష్టపడి నడిచింది తెలుసా మెట్లకి. నువ్వు నడిచాను చెప్పడానికి కూడా చాలా. హాయ్ చెప్పు. చెప్పండి ఎలా ఉందో చెప్పు. బాగానే ఉంది. గుడి బాగానే ఉంది. నేను గుడి అనలే, మెట్లకి వచ్చావు కదా బాలిసిపోయి ఉంటావేమో అని. హరిహర వీరమల్లు బ్రో. మళ్ళీ లవ్ యూ చెప్పు బ్రో. మెట్ల రూపంలో కట్టుకుంటున్నాను. ఇందాక ఈ అమ్మాయి ఎక్కడ దానం చేసింది, అది కూడా క్యాప్చర్ చేసాను తెలుసా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీకెందుకు చాక్లెట్? అబ్బా దిగింది. వచ్చింది దేవుడు కావాలంటే అది వేస్తాను నీకు. నీలాగే చాలా యూట్యూబర్స్ వచ్చారు తెలుసా ఇక్కడికి, ట్రైపాడ్లు వేసుకొని వచ్చారు. అదే పట్టుకొని వచ్చారు. ఇందాక ఇది కూడా క్యాప్చర్ చేశాను. అదేంటి మరి నాకు ఎవరు కనిపించలేదు వీడియో తీసినట్టు. అంటే దాక్కుని తీసాం, స్పై చేస్తున్నాం. పోయింది
నువ్వు ఇక్కడ అడుగుతానంటే మేము అక్కడే కదా కూర్చుంటాం. దిగేసి వచ్చాం ఊరికే ఆత్రం ఆపుకోలేక. ఏ రామచలికి జామ్కే ఇచ్చారు. అగో ఖాళీగానే ఉన్నాడు అన్నయ్య. లేడు, 2 ఉన్నారు అక్కడ. ఈ అమ్మాయికి డౌట్స్ ఉన్నాయంట, అలా అన్నీ అడుగుతున్నారు. బ్రో మేము కొంచెం కింద వెళ్ళి కూర్చుంటాం. ఓకే పద. వద్దు అంకుల్, ఇందాక లెట్టించుకున్నందుకే మోసం అయిపోయింది. మాయ 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 ఇదంతా ఏంటి బ్రో, ఎప్పుడు చూడలేదు. అందక్కడ చూడలేదు బ్రో. ఇక్కడ బాబు ఏంటిది, ఎప్పుడు లేనివి అన్ని కొత్తగా కనబడుతున్నాయి నాకు ఈరోజు. తీస్తున్నావు కాబట్టి నేను ఎప్పుడు చూడట్లేదు. అంటే నేను తిన్నా ఒకటే, నాకు మైండ్ పనిచేది అప్పుడు, బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. నాకు ఎప్పుడు ఇలా మెట్లు ఎక్కితే ఒకటే ఫోర్స్ మీద ఎక్కేస్తాను. అక్కడ కూర్చోను అనమాట, ఒక 1-2 టైమ్స్ కూర్చుంటాను అంతే. ఆ గ్యాప్లో నాకు బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఇక్కడ పంతులు మంచి కమిషన్ చేసుకుంటారు తెలుసా. ఆకులే అందుకే ముచ్చిబాట్లు వేసుకోకూడదు. ఏటే ఏట్లేదా, అందంగా ఉంటాను నువ్వు, అదే చెప్తున్నాను. దేవుని కూడా వీడియోలో క్యాప్చర్ చేస్తాం. బ్రో నువ్వు వస్తున్నావా లేదా, రాబేగా నువ్వు, గుద్దేస్తా నీకు. ఏనా హెయిర్ అంతా హెయిర్ స్టైల్ పాడైపోయింది, మొత్తం జుట్టు ఊడేసింది కదా. చూడు ఇక చిన్ని మినీ ఫౌంటైన్ చూడు, ట్యాప్ దగ్గర లేదు. అది వేరేది, అదొక రేంజ్. అదే అంత అబ్బాయిలు క్యాప్చర్ అయిపోతున్నారు వీడియోలో. ప్లేస్ లేదు, అగో కింద వెళ్ళాలి. దిగిపోదాం పదైతే, కిందకి అక్కడ చాలా ప్లేస్ ఉంది బ్రో. అదే ఇందాక హనుమంతుడు గుడి దగ్గర కూర్చున్నాం కదా, అక్కడ కూర్చున్నాం కదా గుడి దగ్గర బ్రో. ఇందాక మంచి ప్లేస్ దొరికిందా. అదే ఇలాగుంటే ఇందాకలా మంచిగా చక్కగా ఎక్కేద్దాం. తీరిపోయింది. ఆ ఎండకే ప్రాణం తలతొక్క వచ్చేసింది నాకు. ఏ బ్రో వేరే ప్లేస్ ఖాళీ అని కూర్చుంపోదాం వెళ్ళి. చూడు అలాగే అయిపోతాం, ముడుకుల మీద వస్తున్నారు. అలా వాళ్ళేమైపోలే దినపతి. అలా ప్లేస్ కబ్జా అయిపోయిందా. ఎక్కడ కూర్చుందమ్మా, కాదు బా అన్నారు. కదా అన్న చెయ్యి సొట్ట అయిపోయేటట్టుంది ఇలాగే. కదా వెళ్ళిపోవచ్చు కిందకి, కాళ్ళే నొప్పులు రావట్లేదు కదా. అదే మొన్న వర్షం పడిపోయింది, ఇదంతా కుంకుమ అంతా బురద అయిపోయి జారిపోయి మెట్లన్నీ ఎక్కేసిన తర్వాత వర్షం పడింది, దిగినప్పుడు మొత్తం బురద అయిపోయింది.
అసలు ఏమీ కనిపించట్లేదు వీడియో, నల్లగా ఉంది. చూడు కార్లు ఎలా కనిపిస్తున్నాయి బ్రో, చూడు చూడు ఎక్కడ ఆ రోడ్డా, దాని మీద ఏమైనా వెళ్తున్నాయి ఏంటి? అవునవును, చిన్ని చిన్నమల్లాగా ఉన్నాయి. డ్రెస్కి వచ్చి పైకి ఎత్తున్నాడు బ్రో, కింద దొడ్రేసాం అనుకో అవుట్ ఆఫ్ స్టేషన్ అయిపోతారు. బ్రో దిగుతున్నావా? నాకు కళ్ళు తిరిగేస్తుంది ఫోన్ కాస్ట్ చూసి దీని కాస్ట్ చూస్తుంటే. వచ్చి టైం ఎంత అవుతుంది? చాలా అయింది పద, మరి 12 దగ్గర అవుతుంది పద బ్రో. తొందరగా వెళ్ళి షాపింగ్ బా సినిమాకి వెళ్ళిపోవచ్చు పద అంటే మళ్ళీ షాపింగ్ అంటే వేడి. సినిమాకి వెళ్ళిపోదాం బ్రో. సినిమా ఇస్ ద బెస్ట్ అసలు. ఇప్పుడు ఏసీ కావాలి, అదే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళిన అదే ఏసీ, కానీ మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. అలా మూసుకుంది సినిమాకి. బాగానే ఎగురుతుందా? అదే చూసుకో కొంచెం, మొత్తంగా ఎగిరిపోతుంది. సో గాయస్ మేమైతే మొత్తం దర్శనం అయితే అయిపోయింది. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము వచ్చేసి 100 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాము. చెప్పాను కదా ఫ్రీ దర్శనం అయితే లైన్ అస్సలు ఖాళీ లేదు. మనం ఎక్కడైతే ఫోన్ సబ్మిట్ చేస్తామో అక్కడి నుంచి లైన్ అయితే ఉంది. ఇంకా మేము 100 రూపీస్ టికెట్కి అయితే వెళ్ళిపోయాము. 100 రూపీస్ ఇంకా 300 రూపీస్ టికెట్ అయితే ఫ్రీగా ఉంది, చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. ఇంకా 300 రూపీస్ టికెట్ అయితే లోపలికి అయితే పంపిస్తున్నారు. బట్ నేను ఎప్పుడు వెళ్దాం అనుకున్నా ఎప్పుడు వెళ్ళడానికి అవ్వట్లేదు. బట్ వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. అండ్ ఇక్కడ ఇంకా విజయవాడలో కూడా వెళ్దాం అనుకున్నా, అది కూడా అవ్వలేదు. విజయవాడలో వచ్చేసి 500. సో ఇంకా నేను అంటే ముందు వెళ్ళిపోయాను. నేను కూడా దిగినప్పుడు మా ఫ్రెండ్స్ అయితే తర్వాత వస్తున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ పైనుంచి వచ్చేటప్పుడు అయితే వాళ్ళే ముందు వచ్చారు. తర్వాత నేనైతే కిందకి దిగిపోయాను. కిందకి దిగేసి వెయిట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పి. చాలామంది వచ్చారు, చాలా అంటే చాలా చాలా ఎక్కువ మంది. ఇంకా కొంతమంది అయితే మోకాలతో ఎక్కారు. ఇక్కడ కూడా చాలామంది మొక్కుకుంటారు కదా, మొక్కు తీరాక వాళ్ళు మోకాలతో కానీ లేకపోతే ఇలాగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటూ ఎక్కుతారు. చాలా ఓపిక ఉండాలి ఇలా పెట్టడానికి కూడా. పైన ఎంత ఎండ కాసిందో ఈరోజు, చాలా అంటే చాలా ఎండ ఉంది. ఆ ఎండలో బొట్టు పెట్టుకొని ఎంతైనా దేవుడు అనుగ్రహం లేకుండా మనం అయితే ఏదీ చేయలేము, కనీసం ఒక్క పని కూడా చేయలేము. ఇంకా మేమైతే దర్శనం ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా చెప్పాను కదా, అంటే చాలా తొందరగా అయిపోయింది దర్శనం కూడా. పర్టికులర్లీ ఫ్రెండ్షిప్ డే అనే కాదు, నేను రాలేదు. దర్శనం దేవుడి దర్శనం అలా అయింది, అలా వచ్చేసా. ఇంకా ఇంకేం చెప్పాలి, మీకు తెలిసిందే కదా, ఎంతోమంది సింహాచలం వస్తారు వెళ్తూ ఉంటారు. ఇంకా చెప్పాల్సిందంటే ఏం లేదు. ఇఫ్ మీరు కూడా వచ్చి ఉంటే కామెంట్ అయితే చేయండి, మీకు సింహాచలంలో అసలు ఏ ప్లేస్ అంటే ఇష్టం, టెంపుల్ దగ్గర ఏంటి అని చెప్పి. అండ్ ద వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది ప్రశాంతత కోసం అక్కడికి వస్తారు. ఇఫ్ గాయ్స్ మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి సింహాచలం అని చెప్పి, లేకపోతే ఓం నమో వెంకటేశాయ అని చెప్పి కూడా మీరు కామెంట్ చేయండి. ఏదైనా దేవుడు అనుగ్రహం లేకుండా మనమైతే రాం కదా ఇక్కడికి. అండ్ ఇక్కడ వచ్చేసి అప్పుడు మేము వచ్చేటప్పుడు మెట్ల మీద చాలామంది కూర్చునే వాళ్ళు బియ్యం కోసం. ఇప్పుడు చూసారు కదా చిలక జ్యోతిష్యం చెప్పడానికి అయితే ఉన్నారు. ఇది కొత్తగా కడుతున్నారు కన్స్ట్రక్షన్, పక్క మెట్లు అయితే పాతవి. అండ్ ఇది వచ్చేసి కొత్త స్టెప్స్, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. సగం మాత్రమే అయ్యింది, ఇంకొక సగం అయితే అవ్వలేదు. మేబీ అయిపోతుందేమో, చూడండి గాయస్. ఇంకా గాయస్ వీళ్ళిద్దరు అందం గురించి మాట్లాడుకుంటున్నారు. అందం పోతుందంట ఎండ్లోకి వచ్చి వీళ్ళకి. ఫోన్లో ఎక్కడ లావుగా కనిపిస్తున్నావురా నువ్వు?
సో గాయ్స్ బస్సు ఎక్కైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళడానికి, మూవీకి వెళ్ళడానికి. మేమైతే మూవీకి వెళ్ళాము, కింగ్డమ్ మూవీ. అస్సలు అంటే అస్సలు బాగాలేదు, అస్సలు వెళ్ళొద్దు కింగ్డమ్ మూవీకి సీరియస్లీ. ఇచ్చింది తాగడానికి, మొహం అడ్డం పెట్టడానికి కాదు. సో మేమైతే 12:30కి వచ్చేసాం, 2:30కి మూవీ షో. ఇంకా ఆల్ఫాకి అయితే వచ్చేసాము చేయడానికి. వీళ్ళిద్దరూ అయితే ఏమీ తినలేదు, నేను ఒక్కరిదాన్నే తిన్నాను. అది నాన్ వెజ్ తినకూడదు కాబట్టి బటర్ నాన్ అండ్ మష్రూమ్ కర్రీ తినేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము మూవీ హాల్కి. దగ్గరే ఇక్కడి నుంచి వాక్వే డిస్టెన్స్. సో గాయ్స్ మేము వచ్చిన తర్వాత బ్రేక్లో అయితే ప్రభాస్ మూవీ చేశారు ఇంటర్వెల్ వరకు. అండ్ రాజ్యసభ మూవీ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి కూడా. అండ్ ఇది వచ్చేసి December 5th రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అండ్ ఇంకా అంతే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీరు నా వీడియోస్ చూడకపోతే అవి కూడా చూసేయండి. బాయ్.